వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. పెళ్ళిళ్ళ ప్రహసనం చిన్నప్పటి నుంచి అంటే రకరకాల పెళ్ళిళ్ళండి. గుళ్ళల్లో పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అలాగే ఇంటి కొంతమంది మనస్తత్వం ఏంటంటే ఇంటి దగ్గరే పెళ్లి చేయాలని వాళ్ళ తాతలు ముత్తాతలు కోరుకుంటారండి. బయట ఎక్కడా చేయకూడదు, పెళ్లి మండపాలు వద్దనేవారు. ఆ తర్వాత ఇంటి వద్దే పెళ్లి చేయడం అనేది చాలా ఇల్లు ఇరుకుగా ఉంటాయి. ఒకే బాత్రూమ్ ఉంటుంది, ఇదంటే ఒకే బెడ్రూమ్ ఉంటుంది. అటువంటిది ఏదో చుట్టాల ఇంట్లోనో అక్కడ ఇక్కడ పడుకుని సమ్మర్లో పెళ్ళిళ్ళు చేసేవారు. ఆ మేడల మీద ఈ మేడల మీద బయట అలా ఏదో అడ్జస్ట్ అయిపోయారు. అది పూర్వం ఈ హోటల్స్ కానీ లాడ్జ్లు కానీ ఉండేవి కాదు. ఆ పెళ్ళి అందరూ కూడా ఒక దగ్గర ఉండి ఎన్ని ఇబ్బందులైనా సరే సరదాగా ఆ పెళ్ళి జరిపించేవారు. అది అటువంటిది ఇప్పుడు ఏమైందంటే ఈ నెమ్మదిగా కల్చర్ మారిపోయింది. పెళ్లి మండపాలు వచ్చినాయి. ఆ పెళ్ళి ఇంటి దగ్గర నుంచి నెమ్మదిగా వాళ్ళు పెళ్లి మండపం అంటే ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవడం మొదలుపెట్టారు. మళ్ళీ ఫంక్షన్ హాల్లో ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకొచ్చారండి. అక్కడి నుంచి డెస్టినేషన్ మ్యారేజెస్. ఆ డెస్టినేషన్ బాగా డబ్బులున్న వాళ్ళు మనం చూసినట్లయితే వాళ్ళు ఎక్కువ మంది జనాలు మీద పడిపోతారు. లేదంటే ఎక్కడో దూరంగా అది వాళ్ళ బంధుమిత్రుల యొక్క వాళ్ళ సమక్షంలోనే బయట ఎవరో కాకుండా అతి ముఖ్యమైన వాళ్ళ దగ్గరే వాళ్ళు ఒక మ్యారేజ్ చేసి ఒక వేడుకలా చేసి ఆ తర్వాత రిసెప్షన్ ఇవ్వడం అలవాటైంది. అది డెస్టినేషన్ మ్యారేజ్ అని చెప్పేసి ఏదో జైపూర్లోనో లేదంటే ఇంకొక కంట్రీలోనో డిఫరెంట్ కంట్రీస్లోనో నిన్న ఒక ఆయన చెప్పాడు, ఇటలీలో డెస్టినేషన్ మ్యారేజ్ అనమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పారు. ఆయనతో ఇంటర్వ్యూ కావాలని అడిగాను. అడిగితే మీరు ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఇటలీ ఏంటంటే ఆయనే చెప్పాడు మాట. ఎవరో డెస్టినేషన్ మ్యారేజ్, ఆ డెస్టినేషన్ మ్యారేజ్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు, ఇటలీకి తీసుకెళ్తున్నారు. ఈ విధంగా అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటైంది. ఇక ఈ పెళ్ళిళ్ళ ప్రాసనం 5 రోజులు అనమాట. అది ఇదివరకైతే వెంటనే ఒక 3 ముళ్ళు వేసేయడం, వెంటనే పెళ్లి తంతు అయిపోయేది. అలా కాకుండా 3 రోజులు 5 రోజులు వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టారండి. 50 లక్షలు ఇదివరకు ₹1,00,000 ₹2,00,000 అంటే చాలా ఎక్కువ అనిపించేదండి. 50 లక్షలు, ₹1,00,00,000, 10 కోట్లు రకరకాలు. ఇంకా నేను విన్నది ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు జరపడంలో నిశ్చితార్థం రోజునే వచ్చిన చుట్టాలకి బాగా దగ్గర చుట్టాలకి ₹1,00,000 విలువైన బంగారపు వస్తువులు ఇచ్చేయడం. అంటే బాగా దగ్గర వాళ్ళకి మాత్రమే. అంటే మన అనుకున్న వాళ్ళు అంటే వాళ్ళకి ఆ డబ్బులు ఆ కెపాసిటీ ఉంది. చుట్టాలకి మనిషికి అంటే ఒక కుటుంబానికి ₹1,00,000 చొప్పున వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టారండి. అదేంటంటే ఇచ్చే మనసు ఉండాలి. డబ్బులు సంపాదిస్తుంటారు అందరూ, కానీ చాలామంది ఖర్చు పెట్టరు. కొంతమంది ఏంటంటే అదో సరదా అన్నమాట. వాళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ డబ్బులు కూడా మనం ఖర్చు పెట్టాలి అని చెప్పేసి. ఇప్పుడు మనకి చూస్తే ఒకసారి హర్యానాలో ఒక వింత సంఘటన జరిగిందండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పెళ్ళయిన తర్వాత ఆ పెళ్ళి కూతురు అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఒక ప్రహసనం ఉంటుందండి. అది పెద్ద తతంగం అన్నమాట. ఇది ఏడుపులు పెడబొబ్బలు. ఇదేంట్రా శుభమాని పెళ్లి చేసుకుంటే ఏడుపులు పెడబొబ్బలు అని ఏంటని చూస్తే అక్కడ అప్పగింతలాంటిది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ అరుంధతి నక్షత్రం చూపించిన తర్వాత అప్పగింతలు అని ఉంటుంది. అప్పగింతలు అంటే ఈ అమ్మాయిని పుట్టింటి నుంచి మెట్టినింటికి అత్తారింటికి పంపించేస్తున్నాము అనేసరికి ఇక చుట్టాలందరూ అంటే ఇదివరకు ఏంటంటే ఇప్పుడు పిల్లలంటే డిఫరెంట్ ప్లేసెస్లో జాబ్ చేస్తారు, డిఫరెంట్ ప్లేస్లో చదువుకుంటున్నారు కాబట్టి ఇంటి నుంచి 10th ఇంటర్మీడియట్ ఇంట్లోంచి బయటికి హాస్టల్స్ ఉండటం అలవాటు అయిపోయింది. పూర్వం అలా కాకుండా ఏమవుతుంది, ఫస్ట్ టైం ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఇంకా విపరీతమైన ఏడుపు అనమాట. అంతవరకు ఇల్లు స్కూలు అంతే. అటువంటిది పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంట్లో అమ్మ నాన్నల్ని అందరినీ వదిలేసి మొత్తం అందరినీ చుట్టాలు తమ్ముళ్ళని అక్క చెల్లెల్ని పొరుగింటి వాళ్ళని అందరిని వదిలేసి వెళ్ళిపోతున్న ఒక బాధ, విపరీతమైన బాధ అనమాట. 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఆ బంధాన్ని తెంచుకుంటూ కొత్త ఇంటికి అత్తారింటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ ఇల్లు అసలు ఏంటి సౌకర్యం ఎలా ఉంటుందో తెలియదు, ఆ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఆడపడిచి ఎలా ఉంటుంది, అత్తగారు ఎలా ఉంటుంది, మామగారి పరిస్థితి ఏమీ తెలియదండి. వీళ్ళందరూ కలిసి మళ్ళీ మొత్తం ఒక కొత్త ఇంటికి పంపించేస్తామని చెప్పేసి బాధతో ఏడుపులు అనమాట. ఇది అప్పగింతలు. కానీ హర్యానాలో హితేష్ అని ఒక అతను, మమత అనేది ఒక మమతానురాగాలతో అమ్మాయి పెళ్లి కూతురు పేరు మమత.
ఇతని హితేష్. ఈ హితేష్ ఒక ఐడియా వేసుకున్నాడు. అతను ఏం చేశాడంటే ఈ అప్పగింతల టైంలో ఏడవకూడదు, ఊరంతా కూడా ఎంతో సంతోషంగా మొత్తం అంతా వింతగా చెప్పుకోవాలి, సంతోషంగా పంపించాలి ఆ అమ్మాయిని. ఏంటి ఎలా ఎలా పంపిద్దాం సంతోషంగా? ప్రతిసారి ఏడుస్తారు అందరూ. మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ పొరుగింటి వాళ్ళు, ఆ అమ్మాయితో పాటు చదువుకున్న వాళ్ళు, ఆమెతో పెరిగిన వాళ్ళు, చుట్టాలు, అన్నయ్యలు, తమ్ముళ్ళు, ఆ ఫాదరు, మదరు అందరూ కూడా ఏడుపులు పెడబబ్బులు. అవన్నీ లేకుండా సంతోషంగా కేరింతలు కొడుతూ పంపించాలి. ఆ హితేష్, హర్యానా హితేష్ ఒక ప్లాన్ చేశాడండి. ఆ ఊరి నుంచి తన ఇంటికి ఒక వాహనాన్ని అరేంజ్ చేశాడు. ఆ దెబ్బతో మొత్తం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చేసారండి. ఏంటి చూద్దాం, ఏంటి వింత, నిజమా? అంతవరకు ఎప్పుడు చూడని వింత అన్నమాట ఇది. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఒక హెలికాప్టర్ని అరేంజ్ చేశాడండి. వీళ్ళ ఇంటి దగ్గరలో ఒక హెలిప్యాడ్ తీసుకొని ఆ హెలిప్యాడ్లో ఒక హెలికాప్టర్ దింపి ఆ హెలికాప్టర్ మీద అంటే తన భార్యని ఆ హెలికాప్టర్లో ఎక్కించుకొని పుట్టింటికి తీసుకెళ్ళాడు. అది ఎంత ఉంటుందో 5 lakhs 6 lakhs దగ్గరలో ఉంటుంది కాబట్టి గంటకి ఎంత తీసుకుంటారు. ఆ 5 lakhs 6 lakhsతో మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎప్పుడు హెలికాప్టర్ చూడిన వాళ్ళు కూడా పెద్ద గుంపు ఆ స్కూల్ గ్రౌండ్లో నిలబడి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హెలికాప్టర్ ఎక్కడం చప్పట్లు అన్నమాట. చప్పట్లు ఇది ఎంతో ఆనందంగా, అంటే హెలికాప్టర్ చూడలేదు ఎప్పుడును, దగ్గరగా ఆ ఊరుగా మొత్తం ప్రజలందరూ కూడా హెలికాప్టర్ దగ్గరగా చూశారు. ఆ ఆనందంలో ఈ అమ్మాయి వెళ్ళిపోతున్న బాధ మర్చిపోయారండి. ఇది ఈ అమ్మాయి పెళ్లి కూతురు సమత తల్లిదండ్రులు మమత తల్లిదండ్రులు కూడా ఎంతో కూడా ఆనందపడిపోయారు. మా కూతురు చక్కగా హెలికాప్టర్లో వెళ్తుందని చెప్పేసి మొత్తం ఆ ఆనంద డోలికల్లో ఎవ్వరికీ బాధ లేకుండా సంతోషంగా ఈ హితేష్ ఈ మమతని తన భార్యని ఎవరిని ఏడిపించకుండా అంటే ఆ పెళ్ళైన ఆ పెళ్లి కూతురిని చక్కగా తన ఇంటికి, అంటే ఈ పెళ్లి కూతురు తన అత్తారింటికి సంతోషంగా వెళ్ళిందండి. ఇది రకరకాలు, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐడియాస్ అనమాట. ఇది ఏ విధంగా కొత్తగా వచ్చిన భార్యని సుఖపెట్టాలి, నవ్వించాలి, హ్యాపీగా ఉంచాలి అనే కొత్త జనరేషన్ వాళ్ళ యొక్క కోరిక. రకరకాల మనస్తత్వాలు. డబ్బులు పోయినా పర్వాలేదు, మనం ఆనందంగా ఉండాలి. డబ్బులు ఎప్పుడైనా సంపాదించగలం, కానీ జీవితంలో ఒకసారి పెళ్లి చేసుకుంటాం. ఆ పెళ్ళికి మంచి పేరు రావాలి. మొత్తం చుట్టాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మన పొరిగింటి మొత్తం అందరూ కూడా చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా గొప్పగా మన గురించే చెప్పుకోవాలి. ఒక నెల రోజుల్లో 2 నెలల్లో ఎప్పుడు చూసినా మన ఈ పెళ్లి గురించే చెప్పుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అది దుర్వినియోగం అనుకోవట్లేదు, దుబారా అనట్లేదు, వాళ్ళ యొక్క ఆనందం అనమాట. అది చూస్తే మనకి దీపావళి, ఫర్ ఎగ్జాంపుల్ దీపావళికి అలాగా క్రాకర్స్ని అది కాలుస్తుంటే మనకి ఏమనిపిస్తుందంటే అయ్యో ఇంత డబ్బులు వేస్ట్ చేస్తాం అనిపిస్తుంది. కొంతమందికి చాలా ఆనందంగా ఉంటుంది, విపరీతమైన ఆనందం. అంత ఆనందం డబ్బులు పోతున్నాయే, డబ్బులు ఖర్చు పెట్టినా ఉండదండి. అక్కడ క్రాకర్స్ పెరుగుతాయి, అవి ఒక విపరీతమైన ఆనందం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక రకాల ఆనందం. మరి ఇటువంటివి రకరకాల వింతలు విడ్డూరాలు ఇంకా భవిష్యత్తులో చూడవలసినది ఏముంటుందో చూద్దాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.